యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు, ఆడియన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు మరికొంత టైం పట్టనుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న దేవర చిత్రం సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ నటించిన త్రిబులర్ రిలీజ్ అయి దాదాపు 2.5 ఏళ్లు కావస్తుంది. ఈ గ్యాప్ లో ఆయన నుంచి మరే సినిమా కూడా రాలేదు. దీంతో అభిమానులకు ఎన్టీఆర్ బాగా బాకీ పడిపోయారు. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆయన కసిగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరా అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే 2 పాటలు వచ్చాయి. వచ్చిన 2 పాటలు కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇవి భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుండగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ 2 పార్ట్స్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో మొదటి భాగం ఈ సెప్టెంబర్లో రిలీజ్ కు తీసుకొస్తున్నారు. చుట్టమల్లే సాంగ్ కొత్త బజ్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను జాన్వీ తన ఇన్స్టాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ పాట చూసిన జాన్వీ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియా చేసిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తుంది. వీడియోను లైక్ చేసిన శిఖర్, వావ్ ఎవరి దేవత అని కామెంట్ పెట్టారు. దేవర క్రియేట్ చేసిన ఓ డ్రగ్ చుట్టమల్లే సాంగ్కు అడిక్ట్ అయ్యాను, నన్ను ఏది క్యూర్ చేయలేకపోతుంది. వెంటనే పాట పాడిన శిల్పారావు, కంపోజర్ అనిరుద్ధ్పై కేసు పెట్టండి అంటూ భూ అభిమాని సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. దీనికి సింగర్ శిల్ప లవ్ సింబల్తో బదులిచ్చారు. ఈ పాట అటు యూట్యూబ్లోనూ రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ లో నెంబర్ 1 లో ట్రెండ్ అవుతూ కొనసాగుతుంది. 60 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలుపుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేయడం విశేషం. ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ మనకే మన హేతే అనే దానితో నెటిజన్స్ పోల్చుతున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలైపోయాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు. సంగీత దర్శకులు అనిరుద్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్ ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్ఫూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది అని చెమత పంచుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా పరోక్షంగా అచ్చు తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ వివాదంపై అనిరుద్ మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.